హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు 1000 స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నప్పటి నుంచి మహాశివరాత్రి రోజు తప్పకుండా 1000 స్తంభాల గుడిని దర్శించుకుంటానంటున్న ఎర్రబెల్లి దయాకర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి సందర్భంగా హన్మకొండలోని దయాకర్రావు రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేశారు. దయాకర్రావుతో పాటు సార్, మీరు ఎప్పటి నుంచి ఆలయానికి వస్తున్నారు? మహాశివరాత్రికి మీకున్న అనుబంధం? నాకు చిన్నప్పటి నుంచి కూడా శివరాత్రి రోజు కంపల్సరీ నేను ఇక్కడ అటెండ్ అవుతా. ఆ అన్వయతోటే నేను ఇక్కడ అటెండ్ కావటం జరిగింది. మా ఫ్యామిలీతో అటెండ్ అవుతాం. మా ఫ్యామిలీ కుంభమేళం పోవటం వల్ల నేను ఒక్కని రావటం జరిగింది. ఏది ఏమైనా చరిత్ర గల టెంపుల్ ఇది. వరంగల్ జిల్లాలో ఉండడం, ఆ వెనకట కాకతీయ రాజులు కట్టడం అద్భుతంగా బాగా శిల్పాలతో చేశారు. దీన్ని అనుకున్నంత స్థాయిలో గతంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలే. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎంబడిబడి చేసింది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెంపుల్ను పూర్వ వైభవం తీసుకొచ్చినట్టు చేయవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ముఖ్యంగా మహాశివరాత్రి అంటే జాగరణ, ఉపవాసం గుర్తొస్తుంది కదా, మీరు అట్లాంటిది ఏమన్నా చేస్తుంటారా? నేను పూజ చేస్తా. ఉదయం పూట ఏం తినా, టెంపుల్ అన్నీ అటెండ్ అవుతా. అటెండ్ అయిన తర్వాత నేను భోజనం చేస్తాను. అప్పటి వరకు ఏం చేయను. అది మొదటి నుంచి కూడా నాకు అలవాటు. ఇది మొత్తంగా చూస్తే మహాశివరాత్రి సందర్భంగా ఉదయం అంతా శివాలయాలకు దర్శించుకోవడం, ఆ తర్వాత అయితే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి ఎర్రబెల్లి దయాకర్రావు గారు చెప్తా ఉన్నారు. చారిత్రక 1000 స్తంభాల ఆలయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయం నుంచి హన్మకొండ జిల్లా.